హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ జయప్రసాద్ గుంటకల్లమ్మాయి. ఫస్ట్ మన ఛానల్ని కొత్తగా ఎవరైతే చూస్తున్నట్టయితే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి. మనకైతే వినాయక చతుర్థి ఫెస్టివల్ అయితే వచ్చేసింది కదా, చూడండి. ఇక్కడ మన గుంటకల్లో గాంధీ చౌక్ దగ్గర వినాయకుడి బొమ్మలు సేల్ చేస్తారు. చాలా బాగా ఉంటాయి వినాయకుడు బొమ్మలు అయితే. ఇది వచ్చేసి మండే తీసిన వీడియో అనమాట. మండే వెళ్ళినప్పుడు నేను ఇక్కడ ఈ వినాయకుళ్ళు అన్నీ తీసాను అనమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ముందే తీసుకెళ్తున్నారు అందరు వచ్చేసి. ఇంకా మనకి వినాయకుడికి సంబంధించిన సామాగ్రి కూడా అంతా ఇక్కడే దొరుకుతుంది అనమాట. బజార్ అయితే ఫుల్ ఉంటుంది. ఇంకా ట్యూస్డే అయితే అసలు మనం కాలు పెట్టడానికే ఉండదు అనమాట, అంత క్రౌడ్ ఉంటుంది. అసలు కిటకిటలాడుతుంటుంది అనమాట ఈ బజార్ అయితే. ఇక్కడ ఫ్రూట్స్ అన్నీ, ఇంకా వినాయకుడికి సంబంధించిన సామాగ్రి అంతా ఇక్కడ ఈ రోడ్లోనే పెట్టేస్తారు. మేము మండే వెళ్ళినప్పుడు ఈ మాదిరిగా ఉందన్నమాట. ఇంకా ట్యూస్డే అయితే అస్సలు ఖాళీ లేదు. ఇదిగోండి, మేము ట్యూస్డే అయితే ఇక్కడ చెరుకు గడలు తీసుకోవడానికి వచ్చేసాము. మా అబ్బాయి అయితే లాస్ట్ ఇయర్ ఈ ఫెస్టివల్కి లేడు, ఈ ఇయర్ అయితే హాస్టల్ నుంచి వచ్చాడనమాట. ఇంకా నాకు చాలా హెల్ప్ఫుల్ అయిందనమాట. మా అబ్బాయి ఇంట్లో డెకరేషన్ కానీ ఇలా అన్నీ మేము తీసుకురావడానికని బజార్కి వచ్చినప్పుడు చాలా హెల్ప్ అయింది. చెరుకు గడలను అయితే తీసేసుకున్నాము. డెకరేషన్ కూడా మా అబ్బాయే చేశాడు. చూసేయండి, డెకరేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంట్లో. ఇంకా వినాయకుడు బొమ్మలను అయితే తీసుకుందామని వెళ్ళాం ఫ్రెండ్స్. వెళ్తే మాకు కావాల్సిన సైజులో దొరకలేదన్నమాట. ఇక్కడైతే ఇది అంతా గాంధీ చౌక్ సర్కిల్ అనమాట. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఇలా ఉన్నాయన్నమాట వినాయకుడు బొమ్మలు అయితే. చూడండి ఎంత బాగున్నాయో కదా వినాయకుడు బొమ్మలు. మేము ఇంకా ఇక్కడైతే తీసుకోలేదు, మాకు దొరకలేదు అనమాట. మేము కావాలి అనుకున్న వినాయకుడు మాకైతే అక్కడ దొరకలేదు. మరి ఇంకో దగ్గరికి వెళ్ళాము. ఇక్కడ వచ్చేసి వీళ్ళు పూణే నుంచి తెప్పించారంట ఫ్రెండ్స్ వినాయకుడులను అయితే. ఇవి ప్రైస్ వచ్చేసి ఒక్క వినాయకుడు బొమ్మ 1500, 2000, 1000 అలా చెప్తున్నారు. ఏమన్నా ఎందుకు ఎంత ప్రైస్ అంటే ఇది పూణే నుంచి తెప్పించామంటున్నారనమాట. ఇంకా మేమైతే ట్యూస్డే నైట్ వినాయకుడు బొమ్మను తీసుకోవడానికైతే వచ్చేసాము. ఇంకా మేము వచ్చేసి ఓల్డ్ గుంటకల్ అంకాలమ్మ టెంపుల్ ఉంది కదా, ఆ గుడి ఎదురుగా సందులో వీళ్ళు వినాయకుల్ని తయారు చేసే వాళ్ళ ఇంటికే వచ్చాం ఫ్రెండ్స్. మేమైతే ప్రతి ఇయర్ మేము ఇలానే వినాయకుడు తయారు చేసే ఇంటికే వెళ్ళి తీసుకుంటాం అనమాట. లాస్ట్ ఇయర్ వచ్చేసి సత్యనారాయణపేటలో వాల్మీకి సర్కిల్లో అటు సైడ్ తీసుకున్నాం అనమాట. మేము అక్కడికి కూడా వెళ్ళాం ఫ్రెండ్స్. అక్కడ అయితే మాకు అస్సలు వినాయకుడు బొమ్మలు ఇలా ఇక్కడ దొరకలేదన్నమాట. అక్కడ అంతా పెద్ద పెద్ద వినాయకులనే పెట్టారంట. ఈసారి మిల్లు సైడ్ తీసుకెళ్లారంట అన్ని వినాయకుడి బొమ్మలను అయితే. ఇంకా మేము వచ్చేసి ఇక్కడికి వచ్చి మేము తీసుకున్నాము వినాయకుడిని అయితే. ఇంకా ఆమె అయితే ఇంకా చూసేయండి ఫ్రెండ్స్, కవర్ చేసేసింది అనమాట. మనం ఇంటికి తీసుకెళ్ళేంత వరకు మనం పూజ స్టార్ట్ చేసినప్పుడే కదా పేపర్ అనేది ఓపెన్ చేయాలి. అలా అనేసి ఇంకా మేము కవర్ చేపించేసాము. వినాయకుడికి తోడు గణపతిని కూడా తీసుకుంది మా అమ్మాయి. పక్కనే ఉంది చూడండి. మా అమ్మాయికి తోడు గణపతి తీసుకోకపోతే ఇంకా అస్సలు ఊరుకోదన్నమాట. ప్రతి ఇయర్ అలానే తీసుకుంటాము వినాయకుడికి. మరి తోడు వినాయకుడు కూడా తీసుకుంటుంది పాప. ఇంకా ఇలా తీసేసుకున్నాం ఫ్రెండ్స్. ఈ అడ్రస్ వచ్చేసి అంకాలమ్మ టెంపుల్, ఓల్డ్ గుంటకల్ అంకాలమ్మ టెంపుల్ ఎదురుగా సందులో వెళ్తే అక్కడ ఉంటుంది అనమాట వాళ్ళ హౌసు. ఇంకా మేము నెక్స్ట్ డే 4:30కే లేసాను. నేనైతే లేచి అన్నీ వినాయకుడి స్వామికి కావాల్సిన నైవేద్యాలన్నీ రెడీ చేసుకున్నాను అనమాట. నైవేద్యాలన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇంకా వినాయకుడి దగ్గరకు వచ్చేసి ఇంకా పూజనైతే స్టార్ట్ చేయాలి కదా. అన్నీ నేను ఇది చూడండి, ఇంకా ఇలా బొట్లు అయితే పెట్టేసాను అనమాట. మా అమ్మాయి వాళ్ళ తోడు వినాయకుడికి అయితే పెట్టేస్తున్నాను. పెద్ద వినాయకుడికి కూడా పెట్టేశాను ఆల్రెడీ. ఇంక ఇలా పూజనైతే స్టార్ట్ చేసామన్నమాట. ఇంక ఈసారి డెకరేషన్ వచ్చేసి మా అబ్బాయి చాలా బాగా చేశాడు. మా అమ్మాయి వచ్చేసి కలర్ పేపర్స్ ఉంటాయి కదా, కలర్ పేపర్స్ తోటి ఫ్లవర్స్ చేసింది. చాలా బాగుందన్నమాట. ఈ ఇయర్ అయితే నాకు డెకరేషన్ అంతా నచ్చింది. బాగా చేశాడు మా అబ్బాయి అయితే. ఇంకా ఈ ఫెస్టివల్ వచ్చేసి పిల్లలకి, పెద్దలకి అందరికీ నచ్చుతుంది కదా ఫ్రెండ్స్. మాకైతే చాలా చాలా ఇష్టమైన ఫెస్టివల్ అనమాట వినాయక చవితి. అసలు ఇంకా చూసేయండి, ఇలా వినాయకుడికి డెకరేషన్ అంతా ఇది అంతా మా అబ్బాయే చేశాడనమాట. ఈ ఫ్లవర్స్ వచ్చేసి మా అమ్మాయి చేసింది.
ఇంకా ఇలా కలశం మీద పచ్చి టెంకాయని కూడా నేను పెట్టేసి, ఇక మా హస్బెండ్ వచ్చేసి ఇక్కడ పంచామృతం అయితే రెడీ చేస్తున్నాడనమాట. పెద్ద బౌల్‌లో రెడీ చేసింది మా అమ్మాయి. అయితే మరి అంత పెద్ద గిన్నెలో ఎందుకని చెప్పేసి చిన్న బౌల్‌లో మా హస్బెండ్ మరి అందులో దేవుడి దగ్గర పెట్టడానికి స్పేస్ సరిపోదనేసి ఇంక కలుపుతున్నాడు తను. ఇంకా చాలా బాగా చేసుకున్నాం ఫ్రెండ్స్ మేమైతే ఫెస్టివల్‌నైతే. ప్రతి ఇయర్ ఇలాగనే చేసుకుంటాము. ఇంకా వినాయక చవితి వచ్చేసిందంటే చాలా హడావుడి ఉంటుంది మా ఇంట్లో. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా మొత్తం అంతా ఇంకా రెడీ చేసేసుకున్నామన్నమాట. ఇంకా రెడీ చేసేసుకొని ఇంకా అన్ని దేవుడికి సంబంధించిన అవన్నీ పెట్టేసాము. పూలు, పళ్ళు, ఇంకా మనం చేసిన నైవేద్యాలు కూడా ఇక్కడే పెట్టేశానన్నమాట. అన్నీ అరిటాకులోనే పెట్టేశాను. ఇంకా పూజకైతే నేను కూర్చోలేదు. ఇంకా అన్నీ ఇంకా ఏవి తక్కువైనాయా అని చూస్తున్నామన్నమాట. అన్నీ తీసేసి పెట్టేసిన తర్వాత ఒక పక్క మా అమ్మాయి వచ్చేసి బుక్కులో స్వామి మంత్రాలన్నీ చదువుతుందన్నమాట. ఇంకా టెంకాయ కొట్టాలని ఇంకా మేము వెయిట్ చేస్తున్నాము స్వామికైతే. ఇంకా పూజనైతే ఇలా చేసుకున్నాం ఫ్రెండ్స్ మేమైతే. మీరందరూ ఎలా చేసుకున్నారు ఫెస్టివల్‌నైతే? వినాయక చవితి అంటే ఎవ్వరు ఇష్టపడని వాళ్ళైతే ఉండరు. అందరికీ ఈ ఫెస్టివల్ చాలా ఇష్టం కదా! ఇంకా అందులోనైతే ఇంకా మాకైతే చాలా ఇష్టము ఈ ఫెస్టివల్ అయితే. కలశం చెంబు మీద పచ్చి టెంకాయనైతే ఇలా పెట్టేయాలన్నమాట. ప్రతి ఇయర్ ఇలానే పెడతాను నేనైతే. స్వామి ముందు కలశాన్ని అయితే పెడతాను. ఇంకా వినాయకుడికి ఇష్టమైన పిండి వంటకాలు కూడా చేశానన్నమాట. వినాయకుడికి మెయిన్‌గా కుడుములు అంటే చాలా ఇష్టం కదా! కుడుములు, ఉండ్రాళ్ళు ఇలా నైవేద్యాలన్నీ నేను చేసేసి పెట్టేసామన్నమాట. ఇంకా పెట్టేసిన తర్వాత ఇంకా స్వీట్స్, ఇంకా ఈ దోసపండు కూడా పెట్టాను ఫ్రెండ్స్ ఈసారి అయితే. నేను దోసకాయ కూడా పెట్టాలంట కదా స్వామివారికి అయితే. ఇంకా హారతి అయితే ఇచ్చేస్తున్నాడు అనమాట మా హస్బెండ్ అయితే. హారతి ఇంకా ఇచ్చేసి మా అమ్మాయి వచ్చేసి ఇలా చదువుతుంది. తను చదువుతుంటే మేము పూజ చేస్తున్నాము. పూజయామి శ్రీ మహాగణపతియే నమః ననవీద పరిమళ పత్రుష్య రో నమః యురామి శ్రీ మహాగణపతియే నమః ధూప మహాగణపతియే నమః అగర ధూపం చూపించాలి. మనము వినాయక చవితి ఎందుకు చేసుకుంటామో మన పిల్లలకి మనము ఇలా చెప్పుకుంటూ చేపించాలి ఫ్రెండ్స్, చూయించాలి కూడా. గణేశుడు పండగ వచ్చేసింది అంటే పిల్లలు ఊరికే చిందులు వేస్తా అది ఇది అని అనుకుంటూ ఉంటారు కదా. అలా మనం పిల్లలకి వినాయకుడి కథ గురించి మనం చెప్పి మనం ఎందుకు ఇంట్లో గణేశుడిని ప్రతిష్ఠించి ఇంట్లో పెట్టుకొని పూజ చేస్తాము అని అనేది వీళ్ళకి చెప్తేనే కదా రేపు పొద్దున వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఎందుకు ఈ ఫెస్టివల్ ఇలా చేసుకుంటారు. గణేశుడు పండగ వస్తేనే ఎందుకు అందరు ఇంట్లో ప్రతిమను తెచ్చుకొని పూజిస్తారు అని అనేసి మనం ఇలా చెప్పాలి ఫ్రెండ్స్ మన పిల్లలకైతే. ఇంకా తెలియని వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా ఈ కథ గురించి, ఈ ఫెస్టివల్ గురించి. ఒకసారి వచ్చేసి కుమారస్వామి పరమశివుణ్ణి చూసి, తండ్రి ఈ ప్రజలు ఏ వ్రతం చేయడం వలన వంశవృద్ధిని పొంది సమస్త కోరికలు తీరి సకల శుభాలను విజయాలను పొందుతారో అటువంటి వ్రతం ఏదన్నా ఉంటే చెప్పండి అని అడిగాడంట. ఎవరు? కుమారస్వామి. అందుకు శివుడు, నాయన సర్వసంపత్కరము ఉత్తమము సిద్ధప్రదము అయిన వినాయక వ్రతం ఒకటి ఉంది. వినాయక వ్రతం అంటే ఇదే వినాయక చవితి ఫెస్టివల్ అన్నమాట. అయితే ఈ వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళకి కష్టాలు తొలగిపోయి ఇంట్లో సుఖాలు వస్తాయి. ఇంకా మన శక్తి మేరకు స్వామిని బంగారంతో కానీ లేకపోతే వెండితో కానీ లేకపోతే మట్టితో కానీ విఘ్నేశ్వరుడి బొమ్మను చేసి మన ఇంటికి ఉత్తర దిక్కులో ఆయన్ని కూర్చోబెట్టాలన్నమాట. అంటే మనము ఇప్పుడు ఈ వినాయకుడిని ఎలా కూర్చోబెట్టామో అలా అన్నట్టు అలా పెట్టేసి మనం స్వామివారికి ఇష్టమైన నైవేద్యాలు చేసి పూజ ఇలా ఫలాలు
పువ్వులు అన్నిటితో స్వామిని పూజిస్తే మనకు సకల సుఖాలు ఏమన్నా ఇంట్లో కష్టాలు ఉన్నా తొలగిపోతాయి అని చెప్పేసి శివుడు ఇలా చేసుకోవాలి అని చెప్పేసి చెప్తాడనమాట. ఎవరికి? కుమారస్వామికి. అయితే వినాయక చవితి ఫెస్టివల్, వినాయక చవితి అనే మనకి ఆ పదంలోనే చవితి నాడు వస్తుంది ఈ ఫెస్టివల్ అనేది మనకి అర్థమైపోతుంది. క్యాలెండర్లో కూడా చవితి రోజే ఈ ఫెస్టివల్ ఉంటుందన్నమాట. ఇలా మనం వినాయకుడు కథని తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు ఇంకో విషయం అయితే చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్. ఏంటంటే వినాయక చవితి నాడు మనము చంద్రుడిని అయితే ఈ సాయంత్రము అస్సలు చూడకూడదు. చూస్తే అపనిందల పాలవ్వడం అయితే గ్యారంటీ అంట. ఇదైతే అందరికీ తెలిసిన విషయమే కదా. ఇంకా మేము ఫెస్టివల్ ఈవినింగ్ అయితే రామ్స్వామి టెంపుల్ దగ్గరకు వచ్చేసాము. ఇక్కడ వచ్చేసి F2H బ్యాచ్ వాళ్ళు వినాయకుడిని చాలా బాగా పెట్టారు చూడండి. ఇక్కడ అసలుకి ఎంత బాగా డెకరేట్ చేశారంటే మీకు ఈ ఫుల్ వీడియోని మళ్ళీ నేను ఇంకో వీడియోలో కూడా చూపించేస్తాను ఫ్రెండ్స్. అయితే ఇంకా మా అత్త వాళ్ళ ఇంటికి కూడా వచ్చేసామన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇదిగోండి ఈ అమ్మాయి ఝాన్సీ కోడలు అవుతుంది. అయితే ఆ అమ్మాయి యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసింది. ఆ అమ్మాయి ఛానల్ని కూడా మీరు ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ నేమ్ వచ్చేసి VJL ఛానల్. అమ్మాయి ఛానల్ని సపోర్ట్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ మా అత్త వాళ్ళ ఇంట్లో వచ్చేసి ఇంకా మేము కాసేపు ఇలా స్పెండ్ చేసి అందరి దగ్గర ఇంకా పిల్లలు అందరు ఉన్నారు చూడండి. మా అత్త, అన్న, ఇంకా మా ఆడపడుచు, మా వదిన, ఇంకా మా తోడి కోడలు, ఇలా అందరితో కాసేపు స్పెండ్ చేసేసి ఇంకా మేము వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. ఓకేనండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.